సాంకేతిక రంగంలో వస్తున్న అంటే అత్యంత వేగంగా వస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవి బహుశా రెండంచుల కత్తిలాగా కనిపిస్తున్నాయి. అంటే టెక్నాలజీ అనేది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అది రెండంచుల కత్తిలాగా కనిపిస్తోంది. టెక్నాలజీ వాడకం ప్రతి మనిషి జీవితంలోకి వచ్చేసింది. ప్రతి మనిషి జీవితంలోకి ఇప్పుడు టెక్నాలజీ ప్రవేశించింది. దీనివల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కొన్ని జీవితాలే మొత్తం కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. విచ్చలవిడిగా ఫోన్ల వాడకం కానీ, లేకపోతే విరివిగా యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం కానీ, చూడడం కానీ, వాటి బారిన పడి కూడా చాలామంది మొత్తం ఉన్నదంతా పోగొట్టుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ అల్వాల్కు చెందిన ఒక డాక్టర్, అంటే మహిళా డాక్టర్, ఆమె ఒక డేటింగ్ యాప్లోకి వెళ్ళి ఆమె సర్వం కోల్పోయింది. ఒక డాక్టర్ అయి ఉండే మహిళా డాక్టర్, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్, ఆమె ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. ఎట్లా ప్రేమలో పడింది, ఆమె అతన్ని చూసిందా లేదా అనేది కాదు. ఈ డేటింగ్ యాప్లో చేరిన తర్వాత అతను స్నేహితుడయ్యాడు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. సరే, ప్రేమ అనేది ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం వేరు. 30-40 ఏళ్ల క్రితం ప్రేమ అనే వ్యవహారం వేరు. ఇప్పుడు ప్రేమ అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి అనే దానికి సంబంధించి అది మనందరికీ తెలుసు. అది సెన్సార్. ఏం జరుగుతుందో తెలుసు, ఏం జరిగిందో కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కూడా మనం చూస్తున్నాం. సో హైదరాబాద్ శివార్లోని అల్వాల్లో నివసించే ఒక మహిళా డాక్టర్, ఒక యువతి, ఆమె ప్రైవేట్గా ఒక క్లినిక్ కూడా నడుపుతోంది. ఒక క్లినిక్, ఆసుపత్రి నడిపిస్తోంది. సరే, ఆ క్లినిక్ పేషెంట్స్ బాగానే వస్తున్నారు, ఆమె హస్తవాసి బాగానే ఉందని చెప్తున్నారు. అయితే అదే సమయంలో సంగారెడ్డి డిస్ట్రిక్ట్కు చెందిన సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ ప్రాంతానికి చెందిన ఒక డాక్టర్తో డేటింగ్ యాప్లో పరిచయం ఏర్పడింది. అతను డాక్టరే, అతని పేరు సుబ్రహ్మణ్యం. అతనితో ఈ డేటింగ్ యాప్లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సరే, నేను చెప్పినట్టుగా స్నేహం ముందు, ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత XYZ, ఓకే, అంతా అయిపోయింది. అంతవరకు మొత్తం మీద బాగానే మేనేజ్ చేస్తూ వచ్చాడు ఎవరు, ఈ డాక్టర్ సుబ్రహ్మణ్యం. తర్వాత జరిగింది ఏంటంటే, పెళ్ళి చేసుకోవాలని కూడా ఒక దశలో అనుకున్నారు. కానీ తన ఫ్యామిలీ ఆర్థికంగా చిక్కుల్లో ఉందని, కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయవలసిందిగా అతను సుబ్రహ్మణ్యం అనే డాక్టరు ఈమె బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. సరే, మొదట్లో ఈ మహిళా డాక్టర్ నమ్మింది. ఒకసారి 20 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత ఒక 15 తులాల బంగారు ఆభరణాలు కూడా ఇచ్చింది. ఇదంతా జరుగుతూ వచ్చింది. అంటే దాదాపు 25 lakhs వగైరా పైన, ఇంకా 50 లక్షల దాకా అతను దోచేసుకున్నాడు. ఓకే, తర్వాత ఈ మహిళా డాక్టర్ అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే సుబ్రహ్మణ్యంలోని అసలు మనిషి బయటకు వచ్చాడు. అసలు మనిషి అంటే ఈ సుబ్రహ్మణ్యం మనిషి కాదని కాదు లెక్క. అతనిలోని విలన్ బయటకు వచ్చాడు. అంతకుముందు ప్రేమికుడు కదా, తర్వాత విలన్ క్యారెక్టర్కి వచ్చిన తర్వాత అతను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అల్వాల్లో ప్రైవేట్ క్లినిక్ నడుపుకుంటున్న ఈ మహిళా డాక్టర్ను యువతితో తాను సన్నిహితంగా మెలిగిన ఫోటోలు, వీడియోలు అప్పటికే ఇతను రెడీ చేసుకుని పెట్టుకున్నాడు. ఎందుకైనా మంచిది, ఫ్యూచర్లో ఇటువంటి ఏదేదో ప్రమాదం ముంచుకొస్తుంది, తను పెళ్లి చేసుకోమంటుందేమో, కాబట్టి పెళ్ళిని తిరస్కరించాలంటే ఏం చేయాలి, రివర్స్లో బ్లాక్మెయిల్ చేయాలి. నా దగ్గర నీ ఫోటోలు ఉన్నాయి, నీతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలు అన్నిటిని కూడా నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని అతను బెదిరించడం ప్రారంభించాడు. ఒకవేళ నువ్వు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే నేను ఈ పని చేస్తా అని ఈ డాక్టర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. పూర్వ ప్రేమికురాలు అనాలి ఇప్పుడు మనం. తర్వాత ఫోన్ నెంబర్ కూడా మార్చేశాడు. అంటే ఫోన్ కూడా దొరకడం లేదు ఎవరికి, మహిళా డాక్టర్. సో ఇదంతా కూడా
సస్పెన్స్ వ్యవహారం ఏదో ఉంది, ఇతను మోసం చేస్తున్నాడు అనేది ఆమెకు అర్థమై తక్షణం ఏం చేసిందంటే ఈమె పోలీసుల దగ్గరికి వెళ్ళింది. పోలీసు దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఇది అల్వాల్ పోలీసులకు ఆమె కంప్లైంట్ చేసింది. సో అల్వాల్ పోలీసులు ఇప్పుడు అతని గురించి గాలిస్తున్నారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం ప్రస్తుతం అయితే పారిపోయినట్టుగా చెప్తున్నారు. సో డాక్టర్ సుబ్రహ్మణ్యంను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈలోగా జరగాల్సిన డ్యామేజ్ చాలా జరిగింది. ఒకటి, ఆమె సెన్సార్ విషయాలు పక్కన పెడితే 25 లక్షల రూపాయలు ఒకసారి, 15 తులాల బంగారు ఆభరణాలు ఇంకోసారి ఆమె అతనికి ధారపోసింది. తర్వాత పెళ్లి ప్రస్తావన వచ్చే వరకు డాక్టర్ సుబ్రహ్మణ్యం పరారు. ఫోన్ నెంబర్ మార్చేశాడు, అడ్రస్ లేడు. తాను మోసపోయిన సంగతి చాలా ఆలస్యంగా తెలుసుకున్న ఈ మహిళా డాక్టర్ పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. కనుక ఈ డేటింగ్ యాప్లలో సాధారణంగా యువకులు డేటింగ్ యాప్స్లో పడడం, అటువంటి ఉచ్చులో పడడం, మోసపోవడం, ఇవన్నీ మామూలుగా మనం వింటుంటాం, చదువుతుంటాం, టీవీలో చూస్తుంటాం. కానీ డాక్టర్ కోర్సు లాంటి, అంటే ఒక ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు కూడా ఇటువంటి డేటింగ్ యాప్స్లో వెళ్ళి, అంటే దాంట్లో పరిచయాలు పెంచుకొని స్నేహము, ప్రేమ ఇవన్నీ నడిపించి ఆ తర్వాత పెళ్లి దాకా వస్తే ఈ రకమైన ఇది బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే, ఇక మరి అంటే ఉన్నత విద్యావంతులైన వాళ్ళు, డాక్టర్ల కోర్సులు లేకపోతే ఇంజనీరింగ్ కోర్సులు, ఇటువంటి వాళ్ళు ఇంత సులభంగా ఎందుకు మోసపోతున్నారు, ఇంత సులభంగా వాళ్ళు మోసగాళ్ళ బారిన ఎందుకు పడుతున్నారో తెలియదు. మరి ఏ బలహీనతల వల్ల వాళ్ళు ఉచ్చుల పడుతున్నారు. ఎప్పుడైనా సరే, ఏ మనిషి అయినా సరే, మోసం చేసేవాడు కనుక ఉంటే మోసపోవడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. సరే, దీన్ని ఇంకొక చెప్పాలి, దీన్ని రివర్స్లో చెప్పాలి. యాక్చువల్గా మోసపోయేవాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నప్పుడు మోసం చేయడానికి చాలామంది రెడీగా ఉంటారన్నది ఒక నానుడి ఉంది. కనుక అది డేటింగ్ యాపా, మరొక ప్లాట్ఫామా కాదు. ఇక్కడ మోసగించబడడానికి సిద్ధంగా ఉన్నందువల్ల చాలామంది మోసం చేయడానికి కూడా చాలామంది రెడీగా ఉంటారు. దీంట్లో మనం ఎవరిని తప్పు పట్టాల్సిన పనేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.